जिंदाबाद जिंदाबाद सीएटीयू जिंदाबाद 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 सीएटीयू जिंदाबाद కనీస వేతనం ఇచ్చేంత వరకు పోరాడతాం పోరాడతాం కనీస వేతనం ఇచ్చేంత వరకు మేము ఈరోజు ఆంధ్రము కుబీర్లో పిఎస్సిలో ధర్నా చేయడం జరుగుతున్నది. మాకు పని భారం బాగా అయిపోయింది. కాకపోతే మేము డెలివరీలు కానీ గవర్నమెంట్ డెలివరీని టార్గెట్ ఉంది. మేము గవర్నమెంట్ డెలివరీలకి కంపల్సరీ చేస్తున్నాము. ఏ రాత్రి పగలు అనక ఏ నైట్ అయినా అనక మేము ఆ గర్భవతులను తీసుకొని డెలివరీలు చేస్తున్నాము. కంపల్సరీ గవర్నమెంట్ డెలివరీ చేస్తున్నాము. మరి ఏఎన్సీ టార్గెట్ కూడా ఉంది. ఏఎన్సీ టార్గెట్ కూడా ప్రతి నెల ఇన్ని కావాలా అన్న టార్గెట్ ఒకటి ఉన్నది. తర్వాత స్ఫూటం గురించి కూడా మాకు బాగా ఇబ్బంది ఉన్నది. ఈ స్ఫూటంలు మేము తీసుకెళ్ళామని మేము గతంలో కూడా చెప్పినా కూడా మాకు అధికారులు బాగా ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ స్ఫూటం ఒకటి మేము కంపల్సరీ తీసుకెళ్ళామని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. మరి తర్వాత మేము 10,000 ఇప్పుడు జ్వరాలు వస్తున్నాయి. ప్రతి ఒక్క ఇంటికి ఫీవర్ సర్వే చేస్తున్నాము. ఎన్డీడీ ప్రోగ్రాము ప్రతి ఒక్క ప్రోగ్రాము మొన్న వరకు ఈ తల్లిపాల వారోత్సవాలు కూడా పాల్గొన్నాము. ప్రతిదీ మేము వదలకుండా ప్రతిదీ 24 గంటలు శ్రమిస్తూ పని చేస్తున్నాము. ప్రభుత్వం ఇకనైనా మాకు గుర్తించి మాకు ప్రతి టైంకి సాలరీలు వేస్తూ మాకు ప్రతిదీ పిఎఫ్ సౌకర్యము, ఈ ఇన్సూరెన్సు, మాకు ఏదైనా ప్రమాదం జరిగితే ఎటువంటి సౌకర్యం లేదు. అదే మాకు బాధాకరణం అవుతున్నది. ఎందుకంటే ఇంత సేవ చేసి మేము వృధా అయిపోతున్నామన్న ఆలోచనతో ఉన్నాము. ఇప్పుడు మేము చేయొచ్చు. తర్వాత మేము ఈ కరోనా టైంలో కూడా ప్రాణాలకు తెగించి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ మేము ఇంకా సేవ చేస్తే ఈ ప్రభుత్వం గుర్తిస్తుందని అనుకున్నాము. మరి ఆ ప్రభుత్వం కూడా అప్పట్లో మాకు హామీలు ఇచ్చింది. మళ్ళీ వచ్చిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం కూడా మాకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి మరి ఇప్పటికైనా కానీ ఏ హామీ మాకు చెయ్యలేదు. అందుకే మేము ఈరోజు ధర్నా చేయడం జరిగింది. కుబీర్ పిఎస్సి అధ్యక్షురాలిని. కుబీర్ పిఎస్సి ముందు మేము ఆశలం అందరం కలిసి ధర్నా చేస్తున్నాము. మా ప్రతి ఒక్క డిమాండ్ ప్రభుత్వానికి వినియోగించాలని కోరుకుంటున్నాము. మరి మాకు ఫిక్స్డ్ వేతనం లేదు, నెల నెల జీతాలు రావటం లేదు. ప్రతి నెల ఒకటో డేట్కి సాలరీ కావాలని కోరుకుంటున్నాము. మళ్ళీ మాకు హెల్త్ కార్డు లేదు, మళ్ళీ ఇన్సూరెన్స్ లేదు, ఏమీ లేదు. మాకు ఏమైనా ఎమర్జెన్సీలో ఏమైనా ఇక్కడ మేము మరణానికి గురైన కూడా మాకు గుర్తింపు అనేది లేదు. ప్రభుత్వానికి దృష్టి మాపై గుర్తించాలని కోరుకుంటున్నాం. ఈరోజు కుబీర్ పిఎస్సిలో కుబీర్ ఆశా వర్కర్లందరము ఈరోజు ఇక్కడ పిఎస్సిలో ధర్నా చేయడం జరిగింది. ఈరోజు మన మెడికల్ ఆఫీసర్ గారికి వినతి పత్రం అందజేసాము. ఈ రోజుకు మేము పనులకు వెళ్ళడం లేదు. ఎందుకంటే మాకు ఈ జూలై సాలరీలు రాలేవు. ప్రతి నెలకు 30 డేట్న మాకు సాలరీలు వచ్చేస్తాయి. కాకపోతే మాకు ఇబ్బందికరంగా ఉంది సాలరీ లేక. కంపల్సరీ మాకు ఈ ప్రభుత్వం ఆలోచించి ప్రతి నెలకు మాకు 30 డేట్కి అట్లా సాలరీ వచ్చేటట్టు చూడాలని, మళ్ళీ మాకు ఈ పనిని బట్టి పారితోషికం కాకుండా ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. తర్వాత మాకు యూనిఫామ్స్ కూడా లేవు అని మేము ఇట్లాగే ఒకవేళ సాగితే మేము ఇంకా చలో హైదరాబాద్ కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. మాకు కంపల్సరీ బాగా ఇబ్బందులకు గురవుతున్నాం కాబట్టి మాకు పిఎఫ్ సౌకర్యం కూడా లేదు. మాకు ఏ సౌకర్యం లేదు. ఇంతవరకు మేము చేసిన డిమాండ్లు కూడా మాకు హామీలు ఇచ్చిండ్రు కానీ మాకు అమలు చేయలేదు. అందుకోసమని మేము ఈరోజు కుబీర్లో